Good morning, fourth class students. How are you? I hope you all are good. Please open the FA1 textbook page number 26. The lesson name is The Old Witch. Old Witch, which means a woman is believed to having magical powers. So, ఒక ఆవిడకంట మ్యాజికల్ పవర్స్ అనేవి ఉన్నాయండి. చూడండి, లెట్ us see. Once there was a little girl. Her name was Krish. She was very willful. She never obeyed when her elders spoke to her. Okay. ఏంటి ఒక అమ్మాయి ఉందంట. సో దట్ గర్ల్ నేమ్ వాస్ క్రిష్. సో చాలా విల్ఫుల్, స్ట్రాంగ్ మైండెడ్. షీ నెవర్ లిసన్ వెన్ హర్ ఎల్డర్స్ స్పోక్ టు హర్. పెద్దవాళ్ళు చెప్తుంటే అస్సలు విందన్నమాట. ఎవరు? క్రిష్. వన్ డే షీ సెడ్ టు హర్ పేరెంట్స్, ఐ హావ్ హర్డ్ సో మచ్ ఆఫ్ ద ఓల్డ్ విచర్. I will go to and see her. So అక్కడ ఒక ఆవిడ విచర్ అనే ఒక ఆవిడ మ్యాచ్ అదే ఉమెన్ అని చెప్పాను కదా, ఆవిడ ఉందన్నమాట. నేను వెళ్ళి చూసి వస్తానని చెప్పేసి క్రిష్ వాళ్ళ పేరెంట్స్ అంటుంటే, పీపుల్ సే షీఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ఉమెన్ అండ్ హ్యాస్ మెనీ మార్వెలస్ థింగ్స్ ఇన్ హర్ హౌస్. ఆవిడ ఇంట్లోనంట మంచి అద్భుతాలు ఎన్ని చేస్తుందంట ఆవిడ అని చెప్పేసి, అంటే ఐఎమ్ వెరీ క్యూరియస్ టు దెమ్, నాకు చాలా ఆసక్తిగా ఉంది చూడ్డానికి అని చెప్పేసి అన్నదన్నమాట. ఎవరు? క్రిష్. ఓకే. నాట్ యాక్సెప్ట్ హర్ గోయింగ్. ద విచ్ ఈస్ ఏ wicked ఓల్డ్ ఉమెన్. సో వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదంట, ఎందుకంటే ఆ వెరీ బ్యాడ్ ఉమెన్ అని చెప్పేసి అన్నారు. హూ పెర్ఫార్మ్స్ మెనీ గాడ్లెస్ డీడ్స్, పనులు. సో పనులన్నీ చేస్తుంటాయి. If I go near her, you are no longer to child of ours, said her parents. నువ్వు అక్కడికి వెళ్ళావంటే నువ్వు మా అమ్మాయివే కాదని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అన్నారు అన్నమాట. చూద్దాం. The girl, however, did not listen to her parents. She went to the witch's house. When she arrived there, the old woman asked her. So ఎలాగైనా సరే క్రిష్ వాళ్ళ పేరెంట్ మాట వినకుండా అక్కడికి వెళ్ళిపోయింది అన్నమాట. చూడండి. వై ఆర్ యు సో పేల్ అన్నారంట. షీ రిప్లైడ్, ట్రంబ్లింగ్ ఆల్ ఓవర్, ఐ హావ్ ఫ్రైటెన్ మై సెల్ఫ్ సో విత్ వాట్ ఐ హావ్ జస్ట్ సీన్. సో నేను మా వాళ్ళతో ఫైటింగ్ చేసి వచ్చానని చెప్పేసి అన్నమాట. వాట్ డిడ్ యు సీ? ఇంక్వైర్డ్ ద ఓల్డ్ విచ్. సో ఏం చూసానని చెప్పేసి ఇక్కడ ఐ సా ఏ బ్లాక్ మ్యాన్ ఆన్ యువర్ స్టెప్స్ సెడ్ ద గర్ల్. సో ఆ గర్ల్ ఏం చెప్పింది? మెట్లేర ఒక బ్లాక్ గా ఉన్న వింత మనిషిని చూసానని చెప్పేసి అన్నారన్నమాట. దట్ వాస్ ఏ కాలర్ రిప్లైడ్ ద విచ్. ఓకే, నెక్స్ట్. దెన్ ఐ సా ఏ గ్రే మ్యాన్ సెడ్ ద గర్ల్. మళ్ళీ ఆ గర్ల్ ఏమన్నది? గ్రే మ్యాన్ చూశాను అని చెప్పేసి అన్నది. దట్ వాజ్ స్పోర్ట్స్ మ్యాన్ సెడ్ ద ఓల్డ్ ఉమెన్. సో ఇక్కడ ఏంటి, ఈ అబ్బాయి ఏమో నేను ఒక్కొక్కరిని చూసానని చెప్తుంటే ఆ వింత మనిషి ఏమంటున్నారు? నేను ఒక్కొక్కరిని చూసానని చెప్పేసి ఆమె అన్నాడు. ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ చూసానని చెప్పేసి ఓల్డ్ మ్యాన్ అన్నాడు అనమాట. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏంటి. After him, I saw a blood red man, said the girl. మళ్ళీ తర్వాత ఏమన్నది అమ్మాయి? బ్లడ్ రెడ్ మ్యాన్ చూసానని చెప్పేసి అన్నాడు. దట్ వాస్ ఏ బచ్చర్ రిప్లైడ్ ద ఓల్డ్ మ్యాన్. సో దట్ వాస్ ఏ బచ్చర్ రిప్లైడ్. ఓ బచ్చర్ అంటే మీట్ షాప్, మటన్ కుడతారు కదా, మటన్స్. సో అదనమాట. సో ఫస్ట్ ఏంటి, ఈ అమ్మాయి ఏమని చూసింది? బ్లాక్ మ్యాన్. సో బ్లాక్ మ్యాన్ చూస్తే వాట్ ద ఓల్డ్ ఉమెన్ రిప్లైడ్? కూలియర్. నెక్స్ట్ గ్రే మ్యాన్ చూసాడు. గ్రే మ్యాన్ చూస్తే ఏమన్నారు? స్పోర్ట్స్ మ్యాన్ అన్నారు. తర్వాత మళ్ళీ బ్లడ్ రెడ్ మ్యాన్ చూస్తే ఏమన్నారు? బచ్చర్ అన్నారు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటో చూద్దాం. ఓకే ఓకే రిమైనింగ్ I will continue in the next class. I hope you understood. Thank you.